ఉత్సవ సమితి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంది. ఈ కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇంకెవరైనా పెద్దలతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడే ఉంటారు, మాట్లాడచ్చు. తర్వాత సమోసా ఎవరైనా తీసుకోకపోతే అనుకుంటే తీసుకొని బయలుదేరచ్చు. సంపాదించి ఆ సమస్యలు సాల్వ్ చేసే దానికోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఎప్పటిలాగే 5వ రోజు నిమజ్జనోత్సవం జరుపుకోమని పిలుపునిచ్చాము. 5వ రోజు శుక్రవారం వచ్చింది. మేము పండితులు కలిసినప్పుడు 1వ రోజు కానీ 3వ రోజు కానీ కలిసి ఉద్వాసన చెబితే 5వ రోజు నిమజ్జనం చేసుకోవచ్చు శుక్రవారం అయినప్పటికీ అని చెప్పారు. కాబట్టి ఆ సూచన కూడా నిర్వాహకులకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ సంవత్సరం ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మేము తీవ్రంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా రాబోయే గణేష ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు మాదక ద్రవ్యాలకి అలవాటు చేసుకోకుండా దూరంగా ఉంటూ ఉత్సవాల్ని ఆధ్యాత్మిక చింతనతో పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, దాంతోపాటు ఈ సంవత్సరం ఏం పిలుపునిచ్చామంటే తప్పనిసరిగా స్థానికంగా ఉండే చిన్న చిన్న విగ్రహాలకి ప్రసాదాలు పంచడం ద్వారా వారికి చేయూతనివ్వాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనికి మా నిర్వాహకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నుంచి ఈ సంవత్సరం మేము ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే గణేష్ ఉత్సవాల్ని రాష్ట్ర అధికార పండగగా జరపాలని చెప్పి పిలుపునిస్తున్నామని ఆర్డర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి సానుకూలంగా ప్రభుత్వం కూడా స్పందిస్తుందని ఆశిస్తూ గణేష ఉత్సవాలు ఎటువంటి సమస్యలు వచ్చినా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏరియాల వారీగా ఇన్ఛార్జెస్ని పెట్టింది. ఆ ఏరియాల వారీగా పెట్టిన ఇన్ఛార్జెస్ ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. కాబట్టి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే ఏరియా ఇన్ఛార్జీలు గ్రూప్లో మేము నెంబర్లు షేర్ చేశాము. వారికి తెలియజేస్తే సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. డీజేలు పెట్టకూడదు అనేది కొన్ని దగ్గర వస్తుంది సమస్య. ఇది ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా మేము ప్రభుత్వం దగ్గర కూడా విన్నవించుకుంటున్నాము. డీజేలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉండే స్థానిక పోలీసు వ్యవస్థను కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా డీజేలకు అనుమతి వచ్చే విధంగా మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవం ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లోని గణేష్ మండప నిర్వాహకులకు అందరికీ కూడా కొన్ని యొక్క విజయం సాధించడం జరిగింది. ఉచితంగా అందరికీ విద్యుత్ ఇవ్వడం అనేది జరిగింది. ఒక 15 రోజుల ముందు విజయవాడలో ఇదే ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా నేను, రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా భయ్యవాసు గారు, ప్రధాన కార్యదర్శిగా మన భాస్కర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా మేము డీజేలకు సంబంధించిన సమస్యను వినవించడం జరిగింది. వారు కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించిన డీజే సౌండ్ సిస్టంలో ఒక లెవెల్లో సౌండ్ పెట్టుకుంటూ డీజేలు ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి మేము తప్పనిసరిగా వాళ్ళ దగ్గరికి అనుమతి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం డీజేలకు దాదాపు అనుమతి వస్తుందని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ విషయాల్లో బాగా సహకారం. వీటికి సంబంధించి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమవుతుందంటే వాటి యొక్క అలల తాకిడికి ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో నిమజ్జనం చేసేదానికోసం అక్కడ స్క్రీన్ పెట్టాలన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వీలైన కాడికి కూడా నదీ ప్రవాహాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పి గణేష్ ఉత్సవం కోరుకుంటుంది. ఎదురైన పరిస్థితుల్లో అక్కడ కూడా విగ్రహ నిమజ్జనాలు జరుగుతాయి. అక్కడ కూడా మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంతమంది ఈతగాళ్ళని కానీ దేంట్లో కొంతమంది ఈతగాళ్ళని తీసుకొని అక్కడ పెట్టేదాని కొరకు అని చెప్పి గణేష్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. దానికి కూడా సపోర్ట్ చేస్తారు. కాకపోతే మన నిమజ్జనం సముద్రం కన్నా కానీ నదీ ప్రవాహాలు, చెరువులు వాటిల్లో మనం చూసుకోవడం అనేది మనకి కానీ ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి